హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారాగా మనకి రిక్రూట్ చేసుకుంటున్నటువంటి టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి స్టూడెంట్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎలాంటి డౌట్స్ అన్నట్లయితే, సార్ నాకు కళ్ళద్దాలు ఉన్నాయి, నేను అప్లై చేయొచ్చా లేదా? సార్ నేను చాలా హైట్ తక్కువ, నేను అప్లై చేయొచ్చా లేదా? సార్ నేను కేవలం ఐటీఐ చదువుకున్నాను, నేను అప్లై చేయొచ్చా లేదా? అండ్ అలానే నేను నార్మల్ డిగ్రీ చదువుకున్నాను సార్, లేదా ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నాను, నేను ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చా లేదా అని ఇలా రకరకాలుగా మనకైతే స్టూడెంట్స్ కి ఇక్కడ డౌట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాము. సో మీ డౌట్స్ అన్ని మీకు క్లియర్ అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోతూ, అండ్ అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి మనం మాట్లాడుకుందాము. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. దట్టు మనకి 9th ఆఫ్ మార్చ్ 2024 నుంచి 8th ఆఫ్ ఏప్రిల్ 2024 లోపు మనకైతే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 2 రకాల జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఆఫర్ చేస్తున్నారు. వీటికి బేసిక్ పే వచ్చేటప్పటికి 29,200 రూపీస్ బేసిక్ పే ఫ్రెండ్స్. ఎలివెన్సెస్ అన్ని మనం కలుపుకొని మనకి 50,000 ప్లస్ అయితే మనకి ఇక్కడ శాలరీ రావడం జరుగుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ B1 అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి కూడా నేను చెప్తాను, సో డోంట్ వరీ. అండ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 36 ఇయర్స్ ఫ్రెండ్స్. 1100 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్స్ 3కి సంబంధించి చూసినట్లయితే మనకి బేసిక్ పే 19,900 రూపీస్ అనేది ఉంటుంది. ఎలివెన్సెస్ ఇవన్నీ కలుపుకొని మనకి 30,000 వరకు మనకైతే శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 33 ఇయర్స్ ఫ్రెండ్స్. 7,900 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ స్ట్రీమ్ కి సంబంధించి మనకైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాము. సో ముందుగా మనము టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ కి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్ B1 అడుగుతున్నారు కదా. ఈ జాబ్స్ కి మీకు ఐసైట్ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు తక్కువ హైట్, దట్ మీన్స్ నార్మల్ హైట్ 5 ఫీట్ ఉన్నారు, అలా మీరు తక్కువ హైట్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీకు సైట్ ఉన్నా లేకున్నా మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ జాబ్స్ కి హైట్ తక్కువ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. సో హైట్ తక్కువ అన్నట్లయితే మరీ నార్మల్గా మనకి మరుగుజ్జోలు అంటారు కదా, సారీ టు సే, మనకి మరుగుజ్జోలు అంటారు కదా, అలా కాకుండా నార్మల్ అంటే బేసిక్ హైట్ తక్కువ షార్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఐసైట్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకైతే కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, ఐసైట్ ఉన్నా పర్లేదు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క జాబ్ కి ఒక్కో విధంగా ఉంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని జాబ్స్ కి అయితే ఐసైట్ ఉన్నా పర్లేదు, కొన్నిటికైతే మనకి ఇక్కడ ఐసైట్ అయితే ఉండకూడదు. ఎందుకు అన్నట్లయితే అది మీకు ఫర్దర్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. సో ముందుగా ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్ కి బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే బిఎస్సిలో మనము ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఐటీ కానీ, అంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో ఐటీ కానీ మనము చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా మనం బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కానీ, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం చదువుకున్నా కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చదువుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే డిప్లొమా వాళ్ళు అండ్ అలానే బీటెక్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 జాబ్స్కి. అదే మనము టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసినట్లయితే ఈ జాబ్స్కి 10th క్లాస్తో పాటు ఐటీఐ కానీ లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ చదువుకున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ కంప్లీట్ చేసుకున్నామో ఆ ట్రేడ్కి సంబంధించిన జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ చదువుకున్నట్లయితే ఎంపీసీ మీరు కొన్ని జాబ్స్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది, అన్ని జాబ్స్కి రాదు.
అండ్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చదువుకున్నట్లయితే మీరు ఐటీఐకి సంబంధించి ఏ స్ట్రీమ్లో అయితే చదువుకున్నారో ఆ స్ట్రీమ్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ చదువుకున్నారనుకోండి, ఫిట్టర్కి సంబంధించిన జాబ్స్, వెల్డర్ అయితే వెల్డర్కి సంబంధించిన జాబ్స్. సో ఇలా ఏ స్ట్రీమ్కి అయితే మీరు చదువుకున్నారో ఆ స్ట్రీమ్కి సంబంధించి మీరు అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అన్నట్లయితే, ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను లేదా లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నాను, నేను అప్లై చేసుకోవచ్చా లేదా అని కూడా మనకి క్యాండిడేట్స్ అడుగుతున్నారు. క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్ కాకపోయినా వేరే నోటిఫికేషన్ కైనా కానీ బేసిక్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు మీరు క్వాలిఫై అయితే, అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫై అయితే మీరు ఆ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. దట్ మీన్స్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ 8th of April 2024 ఫ్రెండ్స్. 8th of April 2024 లోపు మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ అయినట్టుగా మీరు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ మీరు చూపించుకోగలిగినట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఫైనల్ ఇయర్లో ఉండి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఈ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే మాత్రమే మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి మనకైతే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ టెస్ట్ కూడా మనకి డిఫరెంట్ గా జరుగుతుంది. డిఫరెంట్ గా ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ టెక్నికల్ గ్రేడ్ 1 కి సంబంధించిన జాబ్స్ కి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలానే గ్రేడ్ 3 కి సంబంధించి సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు 2 జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఏదన్నా ఒకే జాబ్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఏ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ జాబ్కి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. 2 వేరు ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్ అయితే కాదు. ఈ పాయింట్ గమనించండి. అండ్ ఈ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ జాబ్ రిజర్వేషన్స్ అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి మనకి ఫుల్ లెంత్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. సో క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ అందులో 400 రూపీస్ అనేది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఫీజు అనేది ఓన్లీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ మనం ముందుగా అయితే 500 రూపీస్ ఫీజు పే చేస్తే మనం వన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మనము ఫీజు అనేది పే చేసామో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారాగా అదే బ్యాంక్ అకౌంట్కి మనకి 400 రూపీస్ రీఫండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 250 రూపీస్ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత టోటల్ 250 రూపీస్ అనేది మళ్ళీ మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. సో ఈ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అని రాస్తేనే మనకి రీఫండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయకపోయినట్లయితే మీకు రీఫండ్ అనేది రాదు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి జోన్స్కి సంబంధించిన లిస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నియర్ బైగా చూస్తే చెన్నై, బెంగళూరుకి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ డౌట్ పడేది ఏంటి అన్నట్లయితే, సార్ మనకి సికింద్రాబాద్ జోన్ కదా, నేను బెంగళూరు జోన్కి అప్లై చేయొచ్చా లేదా చెన్నై జోన్కి అప్లై చేయొచ్చా అంటే మీరు ఏ జోన్కైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్లో ఫిట్టర్కి సంబంధించి ఒక 500 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం. అదే బెంగళూరు జోన్లో ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీకు ఫిట్టర్గా ఇక్కడ 500 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడేమో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. సో 500 పోస్టులకి మీరు పోటీ పడ్డం కన్నా 1000 పోస్టులకి మీరు పోటీ పడినప్పుడు మీకు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది కదా జాబ్ రావడానికి. సో మీరు ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ జోన్కి మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు నాకు ఈ పర్టికులర్ జోన్లోనే కావాలి అనుకున్నట్లయితే ఆ జోన్కే మీరు అప్లై చేసుకోవచ్చు. అది అప్ టు యూ ఫ్రెండ్స్, మీ ఇష్టం అది.
కాకపోతే మీరు ఏ జోన్కైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎండ్ ఆఫ్ షార్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాను. సో 2 days బ్యాకే మనకి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, శాలరీ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేశాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మాక్సిమం డౌట్స్ అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఉంటాయి. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను, లేదా ఇంకొక సపరేట్ వీడియో ద్వారా అయినా సరే మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.